మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్. రాజకీయం కోసం కేటీఆర్ను విమర్శించడం, నటీమణుల జీవితాల గురించి మాట్లాడడం సరికాదన్నారు. కొండా సురేఖ మాట్లాడిన తీరు కత్తితో పొడిచి మళ్లీ క్షమించండి అన్నట్లుగా ఉందని విమర్శించారు దాసోజు శ్రవణ్. గారు మాట్లాడిన మాటలు అసలు రాజకీయాల్లో ఎందుకున్నాం రా అనిపించేటువంటి ఒక రీతిలో ఇవాళ కొండా సురేఖ గారు మాట్లాడినారు. అరే మీకు దమ్ము ఉంటే మీరు మాట్లాడుకోండి, ఎనీ పొలిటీషియన్ ఫర్ దట్ మ్యాటర్. నీకు ఏదైనా సమస్య ఉంటే విధి విధానాల మీద విమర్శలు చేయండి, వ్యక్తులను మీరు విమర్శలు చేసుకోండి. కుటుంబ సభ్యుల దగ్గర పోయేటువంటి ఒక హక్కు అధికారం మీకు ఎవరిచ్చినారు? కేటీఆర్ గారు డ్రగ్ అడిక్ట్, సినిమా యాక్ట్రెస్లు అందరికీ డ్రగ్స్ ఇస్తాడట, వాళ్ళను కెరియర్స్ నాశనం చేస్తున్నాడట, రేవ్ పార్టీలట. బట్ ఏమంటా ఉన్నావు, మొత్తం ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక నటీమణులందరికీ ఈయన డ్రగ్స్ ఇస్తున్నాడు అని చెప్పని ఎవరిని ఇంప్లికేట్ చేస్తా ఉన్నాను? నీ రాజకీయం కోసం నువ్వు కేటీఆర్ గారిని విమర్శించినావు, ఒక ఎత్తు తప్పు అయినప్పటికీ కూడా నువ్వు నటీమణులు ఎందుకు అంటా ఉన్నాను? వాళ్ళ జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు? నాగార్జున లాంటి వ్యక్తి ఎవడన్నా చదువుకున్నదా చదువుకోలేదా, మంత్ర కంత్ర ఏందండి భాషది? సొంత కోడలనట అడుగుతాడండి అట్లా. నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి మళ్ళీ కేటీఆర్ గారి మీద మాత్రం నేను విత్డ్రా చేసుకోనని మాట్లాడుతుంది. ఎట్లుందంటే కత్తి తీసి కస్సన పొడిచి, నేను కత్తి వెనక తీసినా కదా ఇక నన్ను క్షమించండి అన్నట్టున్నది. పొడిచేది పొడుస్తావు, వెనక విక్కుంటావు, మళ్ళీ నేను క్షమించండి అంటున్నావు. నిన్న కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు